డ్రగ్స్ గంజాయి సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం డేగ కన్నేస్తోంది. ఈ మూడింటి విషయంలో తగ్గేదేలే అంటోంది. అనుగుణంగానే కీలక నిర్ణయాలతో డ్రగ్స్ గంజాయి స్మగ్లర్లతో పాటు సోషల్ మీడియాలో ఇష్టారీతిని రెచ్చిపోయే వారి గుండెల్లో దడ పుట్టిస్తోంది. డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చింది. తాజాగా డ్రగ్స్ గంజాయిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్కూల్ దశ నుంచే డ్రగ్స్ కట్టడి ఉద్యమం మొదలవ్వాలని పిలుపునిచ్చారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. గంజాయి పండించినా, సరఫరా చేసినా, సేవించినా కఠిన చర్యలుంటాయన్నారు సీఎం. అటు కడప హైస్కూల్లో మెగా ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక పెద్ద మత్తు, ఇది ఒక పెద్ద వ్యసనం. ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి, ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం, ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం. ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్గా యాక్ట్ చేస్తాం. అటు కడప హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కూడా ఏపీలో డ్రగ్స్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మరోవైపు సోషల్ మీడియా నుండి చిన్నపిల్లల్ని దూరంగా ఉంచేలా ఆస్ట్రేలియా తరహా చట్టాలు తీసుకొస్తామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. డ్రగ్స్ ఎలా ఉండే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. డ్రగ్స్ ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా? పిల్లలకి ఆమె చిన్నప్పుడు ఎప్పుడు వినేవాడిని నేను. అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుంది. ఇది ఎవరైనా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్గా జరుగుతుందంటే ఒకసారి దీని మీద దృష్టి పెడతాం. సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది, సోషల్ మీడియాది కూడా. అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాను వాడాలి. ఈ మధ్యన ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే 16 ఏళ్ల వయసు ఉన్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు. అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. సో సీరియస్గా సోషల్ మీడియా అండ్ డ్రగ్స్ గురించి కంట్రోల్ చేయాలని సీఎం అండ్ డిప్యూటీ సీఎం కాన్సన్ట్రేట్ చేసినట్టుగా అర్థమవుతోంది. త్వరలోనే ఏదైనా యాక్ట్ రాబోతోందా? వివరించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఇవాళ ప్రధానంగా జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పదే పదే సైబర్ నేరాలు, సోషల్ మీడియా పోస్టింగ్తో కూడిన సైబర్ నేరం, అదేవిధంగా డ్రగ్స్ గంజాయి రవాణా, వాటిని సేవించడం అంశాల మీద మాట్లాడారు. కాబట్టి ప్రధానంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా పోస్టింగ్స్ విషయంలో గత అసెంబ్లీ సెషన్ సమయంలో కూడా చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పినది, సోషల్ మీడియా పోస్టింగ్స్ కనుక ఇష్టారాజ్యంగా పెడితే దుర్భాషలాడుతూ, అదేవిధంగా ఇతరులను కించపరుస్తూ కనుక సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కఠిన చర్యలు ఉంటాయి, దానికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నామన్నది ఆయన గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ని అయితే ప్రభుత్వం నిర్వహించింది. 45,000 పాఠశాలలో ఈరోజు ఇటువంటి సమావేశాలు అయితే జరిగాయి. కాబట్టి ప్రధానంగా అక్కడ ఉన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సమయంలో నేతలిద్దరు చేసిన ప్రసంగాలు కనుక చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక చట్టాన్ని, ముఖ్యంగా సోషల్ మీడియాలో సైబర్ నేరాలను కంట్రోల్ చేస్తూ కూడా ఈ చట్టం రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ దిశగానే ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. మరొక వైపు డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గంజాయి అయితే పెద్ద ఎత్తున సాగవుతుంది. ముందు గంజాయిని కట్టడి చేయాలి, ఆ తర్వాత డ్రగ్స్ను కూడా పూర్తిగా నివారించాలి. అంటే కింద స్థాయి నుంచి కూడా అవగాహన పెంచాలి. అదేవిధంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇవాళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వచ్చారు. కాబట్టి వాళ్ళందరిలో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అంశాల్లో అటు తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల్లో కూడా అవగాహన తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యలు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగల అవకాశం ఉంటుంది. ఆ చట్టం పట్ల కూడా అవగాహన పెరుగుతుంది. ప్రభుత్వం ఏదో రాజకీయ కారణాలతో కక్ష సాధింపు చర్యలో భాగంగా కాకుండా ముఖ్యంగా ఏదైతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇటువంటి చట్టాలను తీసుకొచ్చిందనేది చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే నేతలు ఈ రోజు చేసిన ప్రసంగాలు ఉన్నట్లుగా అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి సోషల్ మీడియా పోస్టింగ్స్ మీద పర్టికులర్గా చూసినట్లయితే రాజకీయ పార్టీలకు సంబంధించి, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అసభ్యకరంగా ఉండే పోస్టింగ్స్, అదేవిధంగా దుర్భాషలాడుతూ చేస్తున్న పోస్టింగ్స్ అన్నింటిని కూడా నివారించాలంటే ఒక పటిష్టమైన చట్టం అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి సంబంధించిన ఒక మంత్రి కూడా చాలా స్పష్టంగా దీని మీద ఒక కామెంట్ చేశారు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తే ఎటువంటి చట్టం రాబోతుంది, ఏ విధంగా దాన్ని రాష్ట్రంలో ఎక్కడ అంటే దేశంలో ఏ రాష్ట్రాల్లో లేని విధంగా ఏ విధంగా తీసుకొస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలను కనుక చూసుకున్నట్లయితే ఆ విధంగా సోషల్ మీడియా పోస్టింగ్స్ను నివారిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చే అవసరం ప్రత్యేకంగా ఇద్దరు నేతల దృష్టిలో ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది.